అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే రైస్, చపాతీ, బిర్యానీలోకి, జీరా రైస్లోకి, దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మటన్ కర్రీ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇక్కడ 1/2 kg దాకా బోన్స్తో ఉన్న మటన్ తీసుకుని సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మటన్ కర్రీ కుక్కర్లో తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల దాకా జీడిపప్పు కూడా వేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో కదుపుకుంటూ వేగించుకోవాలి. ఇవి ఆయిల్లో వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని 2-3 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ ఆయిల్లో వేగించుకోవాలి. ఇవి అన్నీ కూడా ఆయిల్లో చక్కగా వేగి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 కప్పుల దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ చేసుకునే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రెష్గా దంచుకుని వేసుకున్నట్టయితే నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇవి ఆయిల్లో కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ముందుగా సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసుకోవాలి. మటన్ వేసుకుని మనం వేసుకున్న ఉప్పు, పసుపు, కారం, మసాలా అంతా కూడా మటన్ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టి 5-6 నిమిషాల పాటు ఈ మటన్ ముక్కలను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. 5-6 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఇలా కదుపుకుంటూ 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో 1 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, చాలా ఈజీగా మటన్ కర్రీని టేస్టీగా కుక్కర్లో ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి మటన్ కర్రీని ఈ ప్రాసెస్లో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.